యువరాజు కీర్తిసేనుడు ఒకరోజు మారువేషంలో సంచరిస్తూ ఉండగా దప్పిక వేసింది. దాంతో ఎదురుగా కనిపించిన ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీసిన స్త్రీని చూసి సమ్మోహితుడయ్యాడు. ఆమె కూడా యువరాజు ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. యువరాజు దాహంగా ఉంది అనగా ఆమె మంచినీరు తెచ్చిచ్చింది. తిరిగి వచ్చిన యువరాజు చాత్రిక అనే తన చెలికెత్త ద్వారా ఆమె వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఆమె పేరు చారులత అని, ఆమె భర్త పేరు చారుదత్తుడు అని తెలుసుకున్నాడు. యువరాజు మనసు తెలుసుకున్న చారులత తాను పరాధీనానని, మరు జన్మకు యువరాజు భార్య కాగలనని చెప్పి పంపించింది. చారులత మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన యువరాజు మరునాడు చారుదత్తుని పిలిచి పొరుగు దేశపు రాజుకి ఒక లేఖ ఇచ్చి రమ్మని పంపించాడు. అలా వెళ్లిన చారుదత్తుడు పొరుగు రాజు ఇచ్చిన బహుమతులతో తిరిగి వచ్చాడు. చారుదత్తుని సమర్థుడవంటూ ఎంతో మెచ్చుకున్నాడు యువరాజు. ఈ సమయంలో పొరుగురాజు ఇచ్చిన మిఠాయిలు అందరికీ పంచారు. దానిలో ముందుగానే విషం కలిపిన మిఠాయిలను చారుదత్తునికి ఇచ్చారు. మరుసటి రోజు చారుదత్తుడు శవమై కనిపించాడు. చారులత ఎంతో దుఃఖించింది. ఆమెకు రక్షణ ఉంటుంది రాణివాసంలో అని ప్రకటించి యువరాజు ఆమెను రాణివాసానికి రప్పించుకున్నాడు.